జాగ్రత్తలు. టిప్స్ 139. రోజు ఎంతో కొంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం వల్ల గుండె సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపడకుండా, సాగుదల తగ్గిపోకుండా, మృదువుగా, సున్నితంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. దీంతో రక్తపోటు పెరగకుండా సాధారణ స్థాయిలోనే ఉంటుంది. రెండోది, ఊబకాయుల్లో గుండె మరింత బలంగా పనిచేయాల్సి ఉంటుంది. దాంతో గుండె మీద భారం ఎక్కువ పడుతుంది. ఫలితంగా బీపీ కూడా పెరుగుతుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవడం, ఒకవేళ ఎక్కువ ఉంటే తగ్గటం అవసరం. అందుకు నిత్య వ్యాయామం మంచిది. వ్యాయామాల్లో కూడా ఒక్కో రకం వ్యాయామంతో ఒక్కో రకం ప్రయోజనం ఉంటుంది. హై బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు గుండెకు, రక్తనాళాలకు ప్రయోజనం చేకూర్చే వ్యాయామాలు ఎంచుకోవాలి. నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేసినప్పుడు కాళ్ళు, భుజాలు, చేతుల వంటి పెద్ద కండరాలుండే అవయవాలన్నీ ఒక క్రమ పద్ధతిలో ఆగకుండా వేగంగా కదులుతూనే ఉంటాయి. వీటి వల్ల గుండె, రక్తనాళాలు మరింత సమర్థంగా తయారవుతాయి. వీటిని ఏరోబిక్ వ్యాయామాలు అంటారు. బీపీ తగ్గించుకునేందుకు ఇలాంటి వ్యాయామాలను నిత్యం కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. బీపీ తగ్గించుకునే విషయంలో బరువులెత్తడం వంటివి పెద్దగా ఉపయోగపడే వ్యాయామాలు కాదు. వాటిలో గుండె, రక్తనాళాల మీద ప్రభావం స్థిరంగా ఉండదు. ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి మళ్లీ వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ప్రత్యేకించి గుండె, రక్తనాళాలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి వారానికి కనీసం 5 రోజులు, రోజు 30 నిమిషాలు నడక వంటి వ్యాయామాలు తప్పక చేయాలి. అది కూడా కొద్దిగా వేగంగా, ఒళ్ళు వేడెక్కి శ్వాస బలంగా పీల్చుకునే స్థాయిలో చేయాలి. ఇంట్లో, ఆఫీసుల్లో కూడా తరచూ 4 అడుగులు వేస్తూ ఉండాలి. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం, దగ్గర దూరాలకు బైకులు వాడకుండా నడుచుకుంటూ వెళ్లడం, ఇలాంటి పద్ధతులను అలవర్చుకోవటం వల్ల ఒంటికి కొంత శ్రమ దక్కుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు చక్కటి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో బరువు తగ్గటం వల్ల బీపీ అదుపులోకి రావటమే కాదు, రకరకాల వ్యాధుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది.